ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుండి అయితే వెదర్ రిపోర్ట్ రావడం జరిగింది. ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరలా ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్గా ఉంటుంది. తద్వారా నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. ఏపీ వాతావరణ శాఖ సూచన అయితే జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోనే అయితే వర్షాలు కొనసాగుతున్నాయి. భూపరితలం పైన అయితే అల్పపీడనం పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అయితే తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు ఋతుపవనాలు యాక్టివ్గానే ఉన్నాయి. ఈ ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో వారం రోజుల పాటు అంటే ఆగస్టు 16వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఇవాళ రేపు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. శాటిలైట్ అంచనాల ప్రకారం ఉదయం వేళ ఉత్తర తెలంగాణ, కోస్తాలలో, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ జల్లులతో కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితి మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే ఉంటుందని తెలిపింది. సాయంత్రం 4 గంటల తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, అలాగే అక్కడక్కడ జల్లులతో కూడిన వాన పడవచ్చని తెలిపింది. అదేవిధంగా సముద్రంలో గాలి తీవ్రత గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఉండవచ్చని, ఈ ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అయితే కొన్ని వేరే జిల్లాలలో వర్షాల నుంచి పడతాయని చెప్పింది. ఆ జిల్లాలు అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, పల్నాడు, విజయనగరం, పార్వతీపురం మన్యం, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లా, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, కర్నూలు, సత్యసాయి, ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే జారీ చేసింది.